నమస్కారం. వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. వినపడుతుందా? వినిపిస్తుంది. కుమార్ యాదవ్ గారు చెప్పండి. రైట్ రైట్ ఓకే. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి గారు బీజేపీలో ఉన్నటువంటి నాయకులను ఆహ్వానిస్తున్నాడు అంటే మొదటగా మనం అందరం గమనించాల్సింది కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం అన్నది మొదటగా మనం అందరం గమనించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే చాలా కష్టతరమని రేవంత్ రెడ్డి భావించుకొని ఎవరైతే బీజేపీలో బలమైన నాయకులు ఉన్న వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించడం సిగ్గుసేటు. అంటే మాకు చేత కాదు, మేము బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేము, మీరందరు రండి మాకు సపోర్ట్ ఇవ్వండి అన్న దోర్ల రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విధానం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానీకం చూసింది. ఎందుకంటే కాంగ్రెస్ వల్ల కాదు, కాంగ్రెస్ అంతర్గతంగా బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ. గతంలో బీఆర్ఎస్ ఇదే టిఆర్ఎస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకొని పోటీ చేసినటువంటి ఉదంతాలు అనేకం ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ తోటి ఏ ఒక్కటి కూడా కలిసి పోటీ చేసినటువంటి ఉదంతాలు ఎన్నడూ కూడా లేదు. కానీ కాంగ్రెస్ పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక నాయకులు బీఆర్ఎస్ లోకి వచ్చిళ్ళు. కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీలోకి పోయిళ్ళు. ఎందుకంటే వాళ్ళకు పొత్తులున్నాయి. ప్రజలందరూ కూడా అది గమనిస్తున్నారు. ఇవాళ అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోగలటువంటి శక్తి, ధైర్యం ఉన్నటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ. ఇవాళ ప్రజలందరూ కూడా అది అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళేదో రేవంత్ రెడ్డి గారిని, రాజగోపాల్ రెడ్డి గారిని, మన రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారిని, అలాగే ఈటల రాజేందర్ గారిని, మిగతా పెద్ద నాయకులందరినీ కూడా పిలుస్తా ఉన్నారు. వాళ్ళు కూడా ఇవాళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ. ఈ దేశం కోసం, ధర్మం కోసం, దేశం హితం కోసం పాటుపడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ కేవలం కర్ణాటక ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన ఇవాళ కాంగ్రెస్ ఏదో ఏదో సాధించినట్టుగా ఊహాజనితంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి చాలా కర్ణాటక రాజకీయాలు, తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాజకీయాలు ఆడ ప్రభుత్వాలు మారుతా ఉంటాయి. మార్పు జరుగుతూ ఉంటది. కాబట్టి కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికలకి, తెలంగాణ ఎన్నికలకి చాలా పోలిక ఉంటది. వాళ్ళు వీలైతే చేసుకోమని ఇంకొక 1 month వరకు సో అల్టిమేట్ గా బీజేపీ ఒక 1 month లో పుంజుకుంటది అని చెప్పేసి చెప్తున్న వర్షన్ కనబడతా ఉంది. ఒకసారి అంతకన్నా ముందు రామ్మోహన్ రావు గారు ఒక ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇద్దరు నేతలు మాట్లాడుతూ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ తో పొత్తుంది కుమార్ యాదవ్ గారు చెప్తా ఉన్నారు, బీజేపీ నుంచి సుజాత గారు చెప్తా ఉన్నారు బీజేపీ కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. అందుకే లెక్క స్కామ్ లో కవితకి సంబంధించినటువంటి చిట్టభారతం అంతా బయటకు వచ్చినప్పటికీ కూడా అరెస్ట్ దాకా వెళ్లకుండా క్లీన్ స్వీట్ ఇచ్చి పంపించిన సిచ్యువేషన్స్ మేము చూస్తా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ ఇప్పుడు బీఆర్ఎస్ నిజంగా కూడా పొత్తులు పెట్టుకునేటువంటి సిచ్యువేషన్లో ఉందా? నిజంగా ఇప్పుడు చెప్పినట్టుగా బీజేపీతో ఇంటర్నల్గా జరుగుతూ ఉన్న ఉన్నాయి అనేది కాంగ్రెస్ చెప్తా ఉంది, కాంగ్రెస్ ధోరణి కనిపిస్తూ ఉంది. నిన్న రేవంత్ రెడ్డి కూడా చెప్తా ఉన్నారు, సీఎం కేసీఆర్ ఇప్పుడు ఓడిపోతామన్నటువంటి ఆలోనే ఇతర పథకాలకు కానీ ఇతర ప్రయత్నాలు తెరదీస్తా ఉన్నారు అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట మనం ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటల్లో మనం వింటా ఉన్నాం. సో మరి ఇప్పుడు బీజేపీ అల్టిమేట్ గా బీఆర్ఎస్ ఎవరితో పొత్తుంది? పొత్తు లేనటువంటి రాజకీయాలు చేస్తా ఉందా, పొత్తుతో వెళ్ళేటువంటి రాజకీయాలు చేస్తా ఉందా? రాజకీయాల్లో ఎన్నికల కుమార్ గారు ఒక్క నిమిషం
ఎస్ 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 మీరు చెప్పండి ఒక్క నిమిషం. రామ్మోహన్ రావు గారు. కుమార్ గారు ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు రాజకీయంలో ఎన్నికల సమయంలో పొత్తులు ఉంటాయా లేవా అనేది ఆ రోజు పార్టీ నిర్ణయిస్తుంది, పొలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది. పరిస్థితులను బట్టి పొత్తు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే విషయం.